హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం కసాగులో ఒక ప్రాబ్లం చూద్దాం. కసాగు మీన్స్ కనిష్ట సామాన్య గుణిజం. సో ఇక్కడ 3, 4, 5, 6, 8 చే భాగించబడేది కనిష్ట పూర్ణాంక సంఖ్యకి ఇరువైపులా ఉండే సంపూర్ణ వర్గాల మధ్య భేదములలో కనిష్టంని కనుక్కోండి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన వాల్యూస్ ఏమేంటి అని అసలు 3, 4, 5, 6, 8. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్లలో 3 టేబుల్లో 6 పోతుంది, 4 టేబుల్లో 8 వస్తుంది. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేసుకోండి. అంటే జస్ట్ కాసాగు ట్రిక్ కొంచెం యూజ్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఈ మొత్తాన్ని కాసాగు లాగా చేసి ఫైండ్ అవుట్ చేయడం కష్టం, చాలా లెందీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఇలా చేయండి. అండ్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. 2 టేబుల్ పోతుంది కదండి, ఇందులో ఏదో ఒకదాన్ని మాత్రమే క్యాన్సిలేషన్కి తీసుకోండి. నేను 8ని తీసుకుంటున్నాను. 2 4s 8. ఈ రిమైనింగ్ మిగిలిన వాటన్నిటిని ఇంటూ చేయండి. 5 6 30, 30 4s 120. సో మన ఎల్సిఎం వచ్చేసి 120. ఇక్కడ ఇది మనకేమడిగారు? సంపూర్ణ వర్గాల మధ్య భేదములలో కనిష్టం. వర్గం మీన్స్ రూట్ అండి, స్క్వేర్ రూట్స్. సో 120కి నియర్గా ఉండే స్క్వేర్ రూట్స్ ముందు వెనక రెండు కనుక్కోమంటున్నాడు. సో 10 స్క్వేర్ అంటే 100, 120కి ముందు, 120 తర్వాత అంటే 121. 121 అనేది 11 స్క్వేర్. సో వీటి మధ్య భేదం ఎంత అండి? 21. సో దట్ ఈస్ ద ఆన్సర్. సింప్లీ. థ్యాంక్ యూ అండి.